श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా. Baba, Sai Baba.
Sai Baba,
Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Sai Baba, Baba, Sai 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 Baba,
Baba, Sai 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 सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 34వ అధ్యాయం. నిన్నటి తరువాయి విభూతి గురించి మరొక అనుభవం చెప్పి ఈ విభూతి వర్ణనను ముగిద్దాం. భక్తుల మనసుల్లో ఉన్న శ్రద్ధను బట్టి వాళ్ళకి విభూతి గుణం గురించిన అనుభవం కలుగుతుంది, అనుభూతి మిగులుతుంది. ఇదే ఈ గ్రంథాంశానికి నిజమైన తాత్పర్యం. ఓసారి మాధవరావు తమ్ముడు బాబాజీకి ఓ కష్టం వచ్చింది. అనుభూతుల విభూతి మూలంగా అతనికి శ్రేయస్సు చేకూరింది. అలా ఉంటుంది విభూతి సామర్థ్యం. ఆ అద్భుతాలను నేను ఎన్నని వర్ణించను. గ్రంథి జ్వరం లాంటి భయంకరమైన రోగాలకి విభూతి లాంటి ఉత్కృష్టమైన ఔషధం మరొకటి లేదు. సావుల్ విహేర్ దగ్గర ఉంటున్నప్పుడు బాపాజీ భార్యకు జ్వరం వచ్చింది. తోడ మీద గ్రంథులు వచ్చాయి. బాపాజీ మనసుకు చెప్పరానంత భయం కలిగింది. భయంకరమైన ఆ కాలరాత్రి భార్య పడే అపరిమిత వేదన చూసి బాపాజీ భయంతో గజగజ వణికిపోయాడు. అతనికి అయోమయంగా అనిపించింది. అతని ధైర్యం సన్నగిలింది. అతను భయాందోళనతో కంపించిపోతూ ఆ రాత్రి పరిగెత్తి షిరిడీకి వచ్చి తన అన్నతో వృత్తాంతమంతా చెప్పాడు. అతను ఇలా అన్నాడు: 2 గ్రంథులు వచ్చాయి ఆమె ఒంటి మీద. తీవ్ర జ్వరంతో ఆమె ఎంతో బాధపడుతుంది. పద, మీ కళ్ళతో మీరే చూడండి. నాకేమీ మంచి లక్షణాలు కనబడడం లేదు. దయనీయంగా ఉన్న బాపాజీ మాటలు విని మాధవరావు మనసులో భయపడ్డాడు. అతని నోట మాట రాలేదు. అతని మనసును అశాంతి చీకట్లు ఆవరించాయి. మాధవరావు సారాసారాన్ని విచారించగల వివేచనాపరుడు. గ్రంథులు వచ్చాయనగానే అతని గుండెలు దడదడలాడాయి. అంటే గ్రంథి జ్వరానికి ముగింపు మరణమేనని అందరికీ తెలుసు. సందర్భం మంచిదైనా లేక కఠినమైనదైనా, కార్యం శుభమైనా లేదా అశుభమైనదైనా మొదట సాయి అభిప్రాయం తెలుసుకోవటం అనేది షిరిడీలో అనాది నుంచి వస్తున్న పద్ధతి. ఆ పరిస్థితిలో ఆయన చెప్పిన విధంగా వ్యవహరిస్తే భక్తుల సంకటాలను ఆయనే దూరం చేసేవారు. అలాంటి అనుభవాలను నిజంగా ఎంతని వర్ణించను. సరే, ఈ అలవాటును అనుసరించి మాధవరావు అదే పనిగా ఆలోచించి ఈ సమాచారాన్ని సాష్టాంగ నమస్కారాలతో బాబాకు చెప్పాడు. సాయినాథ, మీకు జయకారాలు. అనాథలమైన మాపై దయ చూపండి. ఇప్పుడు ఎంతటి సంకటం వచ్చి పడింది. ఉట్టి పుణ్యానికి లేనిపోని చింత ఉత్పన్నమైంది. మిమ్మల్ని కాక మేము ఇక ఎవరిని యాచించగలం. ఆ అమ్మాయిని ఆయా నరకయాత్ర నుంచి దూరం చేసి ఆమెకు ఆశీస్సులు ఇవ్వండి. ఇంతటి కష్టాల నుంచి మమ్మల్ని రక్షించండి. మీరు కాక మమ్మల్ని రక్షించే వాళ్ళెవరు? ఆమె ఈ భయంకర జ్వరాన్ని నయం చేసి మీ మాట నిలబెట్టుకోండి అని మాధవరావు సావుల్ విహేరికి వెళ్ళడానికి బాబాని అనుమతి అడిగాడు. అప్పుడు బాబా ఇలా అన్నారు: ఈ అపరాత్రి నువ్వు అక్కడికి పోవద్దు. ఆమెకి విభూతి పంపించు. ఇది ఎంత జ్వరం, ఎంత గ్రంథి. అల్లా మాలిక్ మనకు తండ్రి, అంటే రక్షకుడు. ఆమె వ్యాధి దానంతరం అదే నయమవుతుంది. నిస్సందేహంగా ఆమె సుఖరూపమవుతుంది. పొద్దున్నే సూర్యోదయం కాగానే నీవు సావుల్ విహేరికి వెళ్ళిరా. ఇప్పుడు వెళ్ళటానికి తొందరపడకు. ఇక్కడే హాయిగా ఉండు. రేపు పొద్దున వెళ్ళు. ఊరికే ఎందుకు అనవసర శ్రమ. నుదుటిపై శ్రద్ధగా విభూతి పెట్టి కొంచెం ఆమె నోట్లో వెయ్యి. అప్పుడిక మనకి భయం ఎందుకు? బాబా మాటలు విని బాబాజీకి దడ పుట్టింది. అతన్ని నిరాశ చీకట్లు కమ్ముకున్నాయి. మాధవరావుకి ఔషధాల్లో ఉపయోగపడే మొక్కలు, ఆకుల గురించిన పరిజ్ఞానం ఉంది. కానీ వాటితో ప్రయోజనం ఇప్పుడు లేదు. ఒక్క సాయి కృపా సుధారసం తప్ప ఔషధాలకు గుణముండదు. ఈ రహస్యం, ఈ చిహ్నం మాధవరావుకు బాగా తెలుసు. అతను బాబా ఆజ్ఞను సరసావించి విభూతిని పంపించాడు. తాను స్వస్థ చిత్తంతో ఉండిపోయాడు. బాబాజీ మాత్రం నిరాశ చెంది తిరిగి వెళ్ళిపోయాడు. మాధవరావు చెప్పినట్లు బాబాజీ తన భార్య దేహానికి విభూతి పెట్టి దాన్ని నీళ్లలో కలిపి త్రాగించాడు. వెంటనే ఆమెకు ఒళ్ళంతా చెమటలు పట్టి గాఢంగా నిద్రపట్టింది. పొద్దున సూర్యోదయ సమయానికి ఆమె చక్కగా కోలుకుంది. జ్వరం లేదు, విషగ్రంథులు లేవు. బాబాజీకి ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడ మాధవరావు లేచి శౌచము, ముఖ ప్రక్షాళన చేసుకుని సావుల్ విహేరిపోయేందుకు అనుమతి కోసం మసీదులో బాబా దగ్గరకు వచ్చాడు. బాబా దర్శనం చేసుకుని పాదాలకు నమస్కారం చేసి విభూతితో పాటు ఆశీస్సులు లభించగానే అక్కడి నుంచి అతను బయలుదేరాడు. మసీదు మెట్లు దిగుతున్నప్పుడు బాబా ఇచ్చిన ఆజ్ఞను విన్నాడు. శ్యామ, వెంటనే తిరిగిరా, ఆలస్యం కాకూడదు. అసలేం మరదల పరిస్థితి బాగాలేదు. ఆమెకి వ్యాకులంగా ఉంది. 2 గ్రంథులు భయంకరంగా మండుతుండవచ్చు. ఆమె ఎలా సహిస్తుందో అని బావగారు దారిలో బాధపడ్డారు. బాబా వెంటనే తిరిగిరా అని ఏమన్నా సూచిస్తున్నారా అని అనిపించి శ్యామరావు భయపడ్డాడు. తెరతెర ముందుకు నడిచి సావుల్ విహేరి వద్దకు వెళ్ళడానికి అతనికి ధైర్యం చాలలేదు. కానీ గడపలో కాలు పెట్టగానే అతనికి అద్భుతం కనిపించింది. రాత్రి గంధి జ్వరం వచ్చిన ఆమె
పొయ్యి దగ్గర టీ తయారు చేస్తూ కూర్చునుంది. ఆమె పరిస్థితి అంతలా మెరుగైనందుకు మాధవరావు నిర్ఘాంతపోయాడు. అతను బాబాజీతో ఈమె రోజువారీ పనులు చేస్తున్నట్లుంది అన్నాడు. దానికి బాబాజీ ఇలా అన్నాడు: ఈ మహిమంతా ఖచ్చితంగా బాబా విభూతిదే. నేను తిరిగి రాగానే నేను తనతో విభూతి తాగించాను. దేహానికంతా బాగా రాశాను. వెంటనే ఆమె శరీరం చెమటతో తడిసిపోయి ఆమె హాయిగా నిద్రపోయింది. తర్వాత పొద్దున్నే ఆమె ఏ బాధ లేకుండా లేచి కూర్చుంది. గ్రంథులు జ్వరంతో పాటు తగ్గిపోయాయి. నిజంగా ఇది సాయి చరిత్రే, పరాక్రమమే. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఆ పరిస్థితి చూసి శ్యామకి వెంటనే తిరిగిరా అని సాయి అనడం గుర్తొచ్చి మనసుకి ఎంతో విస్మయం కలిగింది. బాబా అలా అని వెళ్ళకముందే నీ పని పూర్తవుతుంది అని అతనికి సున్నితంగా సూచించారు. తరువాత మాధవరావు టీ త్రాగి షిరిడీకి వెంటనే తిరిగి వచ్చేశాడు. మొదట మసీదుకి పోయి అతను బాబా పాదాలకు నమస్కరించి, దేవా, ఏమిటి మీ లీల? మీరే మనసులో కలవరం లేపుతారు, కూర్చున్న చోటు నుండి సుడిగాలులు సృష్టిస్తారు, తరువాత మీరే వాటిని శాంతింపజేస్తారు అన్నాడు. దానికి బాబా, దైవ లీలలు అర్థం చేసుకోవడం కష్టం. చూడు, నిజంగా నేను ఏమీ చేయించును లేదు, కానీ జనులు కర్తృత్వం నా తలపై వేస్తారు. దైవయోగంతో జరిగే కర్మలకి నేనే కేవలం సాక్షిని. చేసేవాడు, చేయించేవాడు అతనొక్కడే. కృపావంతుడు ఆయనొక్కడే. నేను దేవుణ్ణి కాను, ఈశ్వరుణ్ణి కాదు. నేను అనల్-హక్, నేనే పరమేశ్వరుణ్ణి కాను. నేను యాదే హక్కు, అంటే పరమేశ్వరుని గుర్తుంచుకునేవాణ్ణి. అల్లాకి నేను దీన బానిసను. అహంకారాన్ని వదిలేసి పరమేశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పి ఆయనపై భారం వేసిన వారి కోర్కెలు నెరవేరుతాయి. అలాగే ఒక పార్సీ వ్యక్తికి కలిగిన విశిష్ట అనుభవం వినండి. అతని చిన్న కూతురికి గంటకి మాట పడిపోతూ ఉండేది. ఆమెకి మూర్ఛ వచ్చి అక్కడికక్కడే శరీరం విల్లులా వంగిపోయి చనిపోయిన కట్టెలాగా ఆమె బిగుసుకుపోయేది. అది నయమవడానికి చేసిన ఏ ప్రయత్నాలు ఫలించలేదు. తర్వాత అతని మిత్రుడొకడు అతనికి విభూది ప్రభావం గురించి చెప్పాడు. అతనిలా అన్నాడు, అలాంటి రామబాణం లాంటి అలౌకికమైన ఔషధం జగత్తులో మరోటి ఉండదు. వెంటనే పార్లేకి వెళ్ళు, కాకాసాహెబ్ దీక్షిత్తును అడిగి విభూది తెచ్చుకో. అతని దగ్గర ఉంటుంది. ఎంతో ఆనందంగా ఇస్తాడు నీకు. ఆ విభూదికి నీరు కలిపి శ్రద్ధతో, భక్తితో కొద్దిగా సాయిబాబా పేరు చెప్తూ పాపతో త్రాగించు. ఆమెకు మళ్ళీ మూర్ఛ రాదు. నీకు సుఖం, సంతృప్తులు కలుగుతాయి. అది విని అప్పుడు ఆ పార్సీ దీక్షిత్తుని అడిగి విభూది తెచ్చాడు. ఆ అమ్మాయిచే నియమంగా త్రాగించాడు. ఆమె ఆరోగ్యం మెరుగయింది. గంటకి ఆ అమ్మాయి వేదనతో అల్లాడిపోయేది. అది విభూదితో చక్కగా నయమైపోయింది. మూర్ఛకి మధ్య 7 గంటల వ్యవధి ఏర్పడింది. ఆ ప్రకారంగా గంటకి వచ్చే మూర్ఛ 7 గంటలకొచ్చి కొద్ది రోజుల తర్వాత రోగం పూర్తిగా నయమైంది. హార్దా దగ్గర అంటే మధ్యప్రదేశ్లోని ఓ జిల్లా వద్ద ఒక గ్రామంలో ఒక వృద్ధ వ్యక్తి ఉండేవాడు. అతను మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధితో ఎంతగానో బాధపడుతూ ఉండేవాడు. ఆ జబ్బుకి శస్త్రచికిత్స తప్ప మరో ఉపాయం లేదని శస్త్రచికిత్స చేయడంలో నిషిద్ధుడైన డాక్టరు ఎవరికైనా చూపించుకోమని జనులు అతనితో చెప్పారు. ఆ రోగి ఎంతో విచారంలో పడిపోయాడు. అంతా అయోమయంగా అనిపించి ఏం చేయాలో అతనికి తోచలేదు. శరీరం బలహీనపడి మరణానికి చేరువయ్యాడు. రోగం వల్ల కలిగిన భయంకర దుఃఖాన్ని అతను సహించలేకపోయాడు. శస్త్రచికిత్స చేయించుకోవాలంటే ఎంతో ధైర్యం కావాలి. కనుక అతని మనసుకి శాంతి లేకుండా పోయింది. అయితే దైవశాత్తు అతని దురదృష్టం ఎలా దూరమైపోయిందో ఆ చమత్కారం చూడండి. ఇక్కడ
ఇలా ఉంటే అక్కడ ఆ గ్రామ ఇనాందారు బాబాకి చాలా మంచి భక్తుడు. అతడు ఆ గ్రామానికి వచ్చాడని తెలిసింది. అతని వద్ద బాబా విభూది ఎప్పుడూ ఉంటుంది. ఆ సంగతి అందరికీ తెలుసు. అనారోగ్యంతో బాధపడే ఆ వ్యక్తి బంధువులు ఇనాందారు వద్దకెళ్ళి బాబా విభూది అడగగానే అతను వాళ్లకు అందించాడు. పిల్లవాడు దాన్ని నీటిలో వేసి తండ్రిచే తాగించాడు. 5 నిమిషాలైనా గడిచాయో లేదో ఎంతో అద్భుతం జరిగింది. విభూది ప్రసాదం దేహంలోకి ప్రవేశించి ఇంకిపోయింది. అదే మూత్రపిండంలోని రాళ్ళని తన ప్రదేశం నుంచి కదిల్చింది. మూత్రద్వారం గుండా బయటకు జారేలా చేసింది. రోగికి వెంటనే విశ్రాంతి కలిగింది. ముంబైలో ప్రభుకాయస్థు జాతికి చెందిన ఓ వ్యక్తి ఉండేవాడు. అతని భార్యకి ప్రసవ సమయం వచ్చిందంటే సదా ఆమె మరణానికి చేరువయ్యేది. ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినా గుణం కనపడలేదు. ఆ స్త్రీ ప్రాణం వెలవెల్లాడిపోయింది. దాంతో ఆ వ్యక్తి పాపం ఎంతో బాధపడిపోయాడు. శ్రీరామ మారుతి అనే పేరుగల ఓ ప్రఖ్యాతి చెందిన సాయి భక్తుడి సలహాపై ఆ వ్యక్తి షిరిడీకి బయలుదేరాడు. ప్రసవ సమయం వచ్చిందంటే వాళ్ళిద్దరికీ గొప్ప ప్రాణ సంకటమే వచ్చినట్లయ్యేది. షిరిడీలో తమకి ఏ రకమైన భయము ఉండదని ఒకసారి వాళ్ళు మనసులో నిశ్చయం చేసుకున్నారు. చివరికి జరగవలసినదేదో జరిగినా అది బాబా ఎదుటే జరిగితే అంతకన్నా ఏం కావాలని మనసులో దృఢంగా సంకల్పించుకొని ఆ దంపతులు షిరిడీ వచ్చి ఉండిపోయారు. ఆ ప్రకారంగా ఎన్నో నెలలు ఇద్దరు షిరిడీలోనే ఉన్నారు. బాబాకి పూజ అర్చనలు చేస్తూ ఆయన సాన్నిధ్యంలో ఉండడం వాళ్ళిద్దరికీ ఎంతో ఆనందం కలిగించింది. కొద్ది కాలం అయ్యాక ఆమెకు ప్రసవ సమయం దగ్గర పడింది. ఆ కష్టాన్ని ఇప్పుడు తప్పించుకోవడం ఎలాగా అని వాళ్ళిద్దరికీ ఎంతో విచారం కలిగింది. అనుకుంటూ ఉండగా ప్రసవ దినం రానే వచ్చింది. గర్భాశయ ద్వారం మూసుకుపోవడం వల్ల అందరికీ దిగులు పట్టుకుంది. స్త్రీకి నరకయాతన కలిగింది. అయినా ఏం చేయాలో ఎవరికీ తోచలేదు. నూరారా బాబాను ప్రార్థించసాగారు. ఆయన తప్ప మరి కరుణించే వారెవరున్నారు? ఇరుగు పొరుగు స్త్రీలు పరుగున వచ్చారు. ఒక ఆమె బాబాను స్తుతిస్తూ గ్లాసులో నీటిని నింపి విభూది చేసి ఆమెతో త్రాగించింది. 5 నిమిషాలు గడవక ముందే ఆ స్త్రీ ఆ బాధ నుంచి బయటపడింది. కడుపులోని బిడ్డ జీవించి ఉన్నట్లు కనిపించలేదు. గర్భంలోనే బిడ్డ ప్రాణం పోయింది. సరే, బిడ్డ ప్రారబ్ధం అలా ఉంది. ఆ స్త్రీకి మళ్ళీ బిడ్డలు కలగవచ్చు. ఇప్పుడైతే ఆమె భయం నుంచి బయటపడింది. సుఖప్రాప్తి కలిగింది. వేదన లేకుండా 5 ఆ స్త్రీ ఆ బాధ నుంచి బయటపడింది. కడుపులోని బిడ్డ జీవించి ఉన్నట్లు కనిపించలేదు. గర్భంలోనే బిడ్డ ప్రాణం పోయింది. సరే, బిడ్డ ప్రారబ్ధం అలా ఉంది. ఆ స్త్రీకి మళ్ళీ బిడ్డలు కలగవచ్చు. ఇప్పుడైతే ఆమె భయం నుంచి బయటపడి సుఖప్రాప్తి కలిగింది. వేదన లేకుండా బాలింత అయ్యింది. సుఖంగా కష్టం నుంచి గట్టెక్కింది. పెద్ద చింత తొలగిపోయింది. ఆమె జీవితాంతం బాబాకి రుణగ్రస్తురాలైపోయింది. రాబోయే అధ్యాయం ఇంతకన్నా మరింత మధురంగా ఉంటుంది. శ్రోతల వాంఛలు నెరవేరుతాయి. పదే పదే వ్యర్థంగా అడగడం అనే చెడు అలవాటు పోయి భక్తిభావం ప్రబలమవుతుంది. మా సాంప్రదాయంలో నిరాకారుడైన దైవ ఉపాసన మాత్రమే ఉంటుంది. మేము దక్షిణ ఇచ్చేవాళ్ళం కాము. నమస్కరించడానికి తల వంచేవాళ్ళము కాము. అలా అయితేనే సాయి దర్శనానికి వస్తాను అన్న నిశ్చయంతో వచ్చి కూడా సాయి చరణాలు కళ్ళకి కనిపించగానే దక్షిణతో సహా సాష్టాంగ నమస్కారాలు చేయటమేమన్నా తక్కువ చమత్కారమా? అలాంటి విభూది అపూర్వ మహిమ వర్ణన వస్తుంది. దాంతోపాటు నెవాస్కర్ హఠాత్తుగా వచ్చిన పాముకి భక్తి ప్రేమలతో పాలు త్రాగించి గృహస్థాశ్రమ ధర్మాలను పాటించడం గురించి కూడా చెప్తాను. అలా ఉత్తమ కథలను వింటూ పోతే భక్తి ప్రేమ రస స్రవంతి చుట్టుముడుతుంది. సంసారంలో సుళ్ళు తిరిగే సుఖమనే సుడిగుండం నశిస్తుంది. ఇంతకన్నా గొప్ప సుఖం ఎక్కడుంటుంది? కనుక హేమాడ్ పంతు సాయి చరణాలకు నమస్కరించి శ్రోతలకు మీ సచ్చరిత్రలో
లీనమయ్యే ప్రీతిని ఇవ్వండి అని ఆయనకు విన్నపం చేస్తున్నాడు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్పంతు రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని విభూది మహిమ అనే పేరు గల 34వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పమస్తు. శుభం భవతు. 35వ అధ్యాయం చికిత్సా ఖండనం విభూది మండనం. శంకని కుతర్కాలని తొలగించడం, విభూది శోభను పెంచడం. శ్రీ గణేశ్వరునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీతారామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. గత అధ్యాయం చివర నిర్దేశించబడి స్వల్పంగా చెప్పబడిన కథనే ఇప్పుడు చెప్తాను. శ్రోతలు ప్రశాంత చిత్తంతో వినండి. పారమార్థికాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే ధార్మిక సాంప్రదాయం లేదా శాఖాభిమానం ఎంతో అవాంతరంగా పరిణమిస్తుంది. ఆ అభిమానం లాంటి కఠిన అవాంతరం మరొకటి ఉండదు. మేము నిరాకార దైవాన్ని భజించి పూజించే వాళ్ళం. రూప గుణాలతో ఉన్న దైవం యోగ్య మార్గాన్నించి భ్రష్టులను చేస్తుంది. సాధు సత్పురుషులంటే మనలాంటి సాధారణ మానవులే కదా. మరి వారికి నమస్కరించడానికి ఎందుకు తలంచాలి? వారి ముందు సాష్టాంగ పడకూడదు, వారికి దక్షిణ ఇవ్వకూడదు, వారి ముందు అస్సలు తలంచనే కూడదు. ఇది భక్తికి సిగ్గుచేటు. షిరిడీకి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఇలా అనేక రకాల కథలు చెప్తారు. అయితే అవన్నీ విశ్వసించదగినవిగా అనిపించవు. అక్కడికి వెళ్ళిన వారిని సాయిబాబా దక్షిణ అడుగుతారని అంటారు. సాధువులు ఒకవేళ డబ్బు పోగు చేసుకోవడం మొదలు పెడితే అది వారి సాధుత్వానికి అల్పత్వమే అవుతుంది. అంధవిశ్వాసం మంచిది కాదు. ప్రత్యక్షంగా అనుభవం పొందాక ఎలా ప్రవర్తించాలన్న నిర్ణయం మాకు మేమే చేసుకుంటాం. మేము దక్షిణ ఇవ్వం. మనసులో ద్రవ్యలాలస పెట్టుకునే వారి సాధుత్వం మా మనసులకి నచ్చదు. మాకు నమస్కరించడం యోగ్యం అనిపించదు. మేము షిరిడీ వెళ్ళి ఆయన్ని కలుసుకుంటాం, అంతేకాని ఆయన పాదాలకి నమస్కరించము, దక్షిణ కూడా ఇవ్వము. సరే, అలాంటి కుతర్కాలు చేసి షిరిడీ వెళ్ళేందుకు బయలుదేరి తమ నిశ్చయాన్ని చక్కగా గుర్తుంచుకొని కాపాడుకునేవారు కూడా షిరిడీ సాయి దర్శనం చేసుకున్న వెంటనే ఆయన్ని శరణనేవారు. అలా సాయిని చూసిన వారు అక్కడికక్కడే తమ స్థానానికి అంటుకుపోయేవారు. మళ్ళీ ఇక వెనుతిరిగేవారు కాదు. సాయి కమనీయ చరణాలలో లీనమయ్యేవారు. ఎవరైనా ఆయన చరణాలకు శరణు వచ్చి నమస్కరిస్తే చాలు, వాళ్ళు తమ పూర్వ నిశ్చయాన్ని విస్మరించి ఎంతో నమ్రతగా అయ్యి సాయిబాబా పాదాలకు వందనం చేసేవారు. ధార్మిక సాంప్రదాయపు అభిమానాన్ని కరిగించి వేసి జీవుడికి అపరిమిత సుఖాన్నిచ్చే అలాంటి ఈ 35వ అధ్యాయాన్ని శ్రోతలు ఆదరపూర్వకంగా వినాలి. అలాగే పరోక్షంగా విభూది ప్రభావాన్ని తెలుసుకున్న బాలా పాటిల్ నవాస్కర్ చమత్కారాన్ని పాముని సాయిగా భావించి అతను ప్రేమతో దాన్ని ఆదరించడాన్ని కూడా వినండి. శ్రోతలారా, నాపై దయ చూపండి. నేను కేవలం ఆజ్ఞకు దాసుని. ఆదరపూర్వకంగా ఆజ్ఞను పాలించడమే నాకు తెలుసు. అందులో నుంచి అక్షరాలతో లిఖించబడిన ఈ చరిత్ర తయారైంది. బాబా చరణాల మీద దృష్టి పెట్టగానే అక్కడి నుంచి ఈ గ్రంథం అనే తరంగాలు ఉప్పొంగగా వాటిని నేను చరిత్ర అనే పవిత్ర కలశంలో నింపుతాను. తాబేలు పిల్లల్లాంటి మనం కేవలం ఆయన దృష్టి పడగానే లేదా అలా చూస్తూ ఉండటంతోనే పోషించబడతాము. మనం దాహంతోనూ లేదా ఆకలితోనూ వ్యాకులం చెందడం అన్న మాట ఎన్నటికీ జరగదు. సదా సంతుష్టిగా ఉంటాం. ఒక్క దృష్టి సుఖం ఉన్నదంటే మనకు అన్నము నీళ్లు అవసరం ఉండదు. కేవలం ఆ దృష్టే మన దాహాన్ని ఆకలిని నశింపజేస్తుంది. ఆ దృష్టి చమత్కారాన్ని నేనెంతని వర్ణించను. మన దృష్టికి పూర్తి విషయం దయా అమృత సాగరులైన సాయి మహారాజే. ఆ దృష్టిలో దృశ్యము, ద్రష్టము, దర్శనము అని త్రిపూటికి స్థానం ఉండదు. అలాగే మన దేహంలో చర్మము, స్పర్శ అనే 2 చోట్ల సాయియే ప్రకటమై కనిపిస్తారు. నాసిక వాసనలో కూడా సాయియే నివసిస్తున్నట్లు అనిపిస్తుంది. లేదా చెవుల్లో శబ్దం పడగానే సాయి రూపం దృష్టి ఎదుట నిలబడి ఉంటుంది. శ్రవ్యము, శ్రావకము, శ్రవణము అనే త్రిపుటి ఒక్కసారిగా ఎగిరిపోతుంది. జిహ్వ రుచిని ఆస్వాదించడానికి కదిలినప్పుడు అందులో సాయియే మిళితమై ఉంటారు. అప్పుడు రసన అంటే రుచిని ఆస్వాదించే నాలుక రసము,
రసస్వాదము అనే త్రిపుటి కౌతుకం ఎంతటిది. కర్మేంద్రియాల కథ కూడా ఇదే. వీటన్నిటితో కేవలం ఒక్క సాయి సేవను మాత్రమే చేస్తే అప్పుడు కర్మలన్నీ నశించి నిష్కర్మత వచ్చి ఒళ్ళో వాలుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబు. సరే, ఈ గ్రంథం పెరిగిపోతుంది. సాయి మీద ఉన్న ప్రేమ వల్ల విషయాలను వదిలేసి ఎక్కడికో లాక్కెళ్ళాను. గతించిన విషయం మీద దృష్టి పెడదాం. మన కథను ముందుకు నడిపిద్దాం. మూర్తి పూజను అంగీకరించిన వాడు నిరాకార ఈశ్వరోపాసన చేసేవాడొకడు కేవలం విమర్శించాలనే బుద్ధితో షిరిడీ వెళ్ళాలని ఉబలాట పడ్డాడు. అతనిలా అన్నాడు, షిరిడీకి వచ్చినా నేను కేవలం ఆ సాధువును దర్శిస్తానంతే. నా తల అసలు వంచను, దక్షిణ కూడా ఇవ్వను. ఈ 2 షరతులు ఒప్పుకుంటేనే అప్పుడే నేను షిరిడీ వస్తాను. మిత్రుడు ఒప్పుకున్న మీదట అతను మిత్రుడి వెంట వెళ్ళటానికి నిశ్చయంగా బయలుదేరాడు. మిత్రుడు కాకా మహాజని. అతనికి మహాత్ముల విషయంలో ఎంతో పవిత్ర భావం ఉండేది. కానీ అతను మాత్రం మహా సంశయాత్మకుడు. ఇద్దరూ ముంబై నుంచి శనివారం రాత్రి బయలుదేరారు. ఆదివారం ఉదయం షిరిడీ చేరుకున్నారు. వాళ్ళిద్దరూ సాయి దర్శనం చేసుకోవడానికి మసీదుకు వెళ్ళారు. అప్పుడే జరిగిందేదో ప్రశాంతంగా వినండి. మసీదు మెట్ల మీద అడుగు పెట్టగానే ఆ మిత్రుడిని దూరం నుంచి చూస్తూనే, బాబా కాయవేజీ ఎందుకొచ్చారండి అని మృదు మధురంగా మంజుల స్వరంతో అడిగాడు. ప్రేమలలికే ఆ బాబా మాటలను మిత్రుడు వెంటనే గుర్తుపట్టాడు. ఆ మాటలను ఉచ్చరించిన విశేషమైన పద్ధతి అతనికి తన తండ్రిని తలపింపజేసింది. కాయావేజీ అన్న మాటలను బాబా ఉచ్చరించినప్పుడు అది వినగానే ఆ మిత్రుడు మనసుకు దిగ్భ్రమ కలిగింది. సమ్మోహనంగా ఉన్న ఆ తరహా అతనికి స్వర్గస్థుడైన తన తండ్రిని స్మరణకు తెచ్చింది. అది ఆయన పిలిచే తరహాలాగే భాషించింది. అచ్చుగుద్దినట్లుంది. ఆహా, ఆ మాటల్లో ఎంతటి ఆకర్షణ శక్తి! కాకా మిత్రుడికి ఆ విస్మయం కలిగింది. అతని ఇలా అన్నాడు, ఇది మా నాన్న పిలిపే. ఈ స్వరం కూడా ఖచ్చితంగా నాకు గుర్తున్నదే. తండ్రి నోటి నుంచి వచ్చినట్లున్న ఆ పిలుపుని విని అతని మిత్రుడి మనస్సు కరిగిపోయింది. మునుపటి నిశ్చయాన్ని మరిచిపోయి అతను బాబా పాదాలపై తలపెట్టి నమస్కరించాడు. తరువాత బాబా కేవలం కాకాని మాత్రమే దక్షిణ అడిగాడు. అతను ఆయనకు అది సమర్పించాడు. మిత్రులిద్దరూ వెనక తిరిగి వెళ్ళారు. మళ్ళీ మధ్యాహ్నం వేళ కాకా బాబా దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు అతని మిత్రుడు కూడా అతని వెంట వెళ్ళాడు. ఇద్దరు కూడా ముంబై వెళ్ళవలసి వచ్చింది. కాకా వెళ్లేందుకు అనుమతి అడిగాడు. ఇప్పుడు బాబా దక్షిణ అడిగారు. అది కూడా కేవలం కాకాను మాత్రమే. 17 రూపాయలు ఇవ్వు నాకు అన్నారాయన. కానీ ఆ మిత్రుడినేమీ అడగలేదు. అతని మనస్సులో కలవరం చెలరేగింది. అతను మెల్లగా కాకానిలా అడిగాడు, బాబా నిన్నే దక్షిణ అడుగుతున్నారెందుకు? పొద్దున కూడా నిన్నే అడిగారు, ఇప్పుడు కూడా నిన్నే అడిగారు. నేను కూడా నీతో పాటే ఉన్నాను కదా, నన్ను అడగకుండా ఎందుకు వదిలేశారు? కాకా మెల్లగా సమాధానం ఇచ్చారు, అది బాబానే అడుగు. ఇంతలో బాబా కాకానిలా అడిగారు, అతను నీతో ఏమంటున్నాడు? అందుకు ఆ మిత్రుడు స్వయంగా తానే బాబాని నేను దక్షిణ ఇవ్వనా అని అడిగాను. అందుకు బాబా ఇలా సమాధానం ఇచ్చారు, నీ మనసుకి ఇవ్వాలని లేదని అడగలేదు, నీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వు. బాబా దక్షిణ అడుగుతుంటారని, భక్తులు ఆయనకి దక్షిణ ఇస్తారని ఆయన గురించి హీనంగా మాట్లాడిన ఆ మిత్రుడే ఇప్పుడు బాబా తనని దక్షిణ అడగకపోయి ఇవ్వనా అని అడుగుతున్నాడు. అది చూసి కాకాకి ఎంతో ఆశ్చర్యం కలిగింది. నీకు ఇవ్వాలనుకుంటే ఇవ్వు అన్న బాబా మాటలకి ఆ మిత్రుడు బాబా అడగకుండానే వెంటనే 17 రూపాయలు ఆయనకి సమర్పించాడు. తరువాత బాబా ఆ మిత్రుడితో ఇలా అన్నారు, ఎదురుగాని లేరా, ఒక్క నిమిషం ఇక్కడ కూర్చో. అప్పుడు అతనికి బేవద భావనను పోగొట్టడానికి మధురంగా ఇలా ఉపదేశించాడు, తుముజ్జే ఆమ్ చాతిల్ తెలియాచి బింత్ నగలి పాటూన్ ఠాకా మజే ఏకమే బానా బేటాయాచా మోర్గు మోక్కలా హోయిలా. నీకు నాకు మధ్య ఉన్న నూనెవాడి గోడను పగలగొడితే మనం కలిసేందుకు చక్కటి మార్గం ఏర్పడుతుంది. లోపలుంటే ఒకనొక దుష్ట వృత్తిని సంబోధిస్తూ బాబా తేలి లేదా నారాయణ తేలి అని ఎప్పుడు అంటుండేవాడు. తర్వాత బాబా వారికి తిరిగి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు.
అప్పుడు ఆకాశం మేఘావృతమై ఉండి చూసి మాధవరావు బాబాతో ఇలా అన్నారు, వాళ్ళు వర్షంలో తడిసిపోతారేమో. దానికి బాబా ప్రశాంతంగా చిత్తంతో వాళ్ళని వెళ్ళని శ్రీ సచ్చిదానంద దారిలో వాళ్ళకి వర్షం భయమేమీ ఉండదు అన్నారు. అప్పుడు వాళ్ళిద్దరూ సాయిబాబా చరణాలకు వందనం చేసి గుర్ర బండిలో కూర్చున్నారు. మెరుపులు రాసాగాయి. ఆకాశం అంతా దట్టంగా పొగమంచుతో నిండిపోయింది. గోదావరి నది వరదతో ఉప్పొంగింది. గగనం గట్టిగా గర్జించింది. పడవలో పయనించవలసిన ప్రయాస వచ్చి పడింది. బాబా ఇచ్చిన వాగ్దానం పట్ల కాకా మహాజని మనసులో అచంచల విశ్వాసం ఉంది. కానీ ఆ మిత్రుడు ఇలా విచారించాడు, సుఖంగా ఎలా ప్రయాణించగలం? అనవసరంగా మనం ఇక్కడి నుంచి తిరుగు ప్రయాణానికి బయలుదేరాం. ఇప్పుడు దారిలో కష్టపడతామేమో. సరే, తరువాత వాళ్ళు సుఖంగా వెళ్ళి రైల్లో కూర్చున్నారు. ఆ తరువాత వర్షం కురిసింది. వాళ్ళు ముంబాయి హాయిగా ఏ ఇబ్బంది లేకుండా చేరుకున్నారు. ఇంటికెళ్ళాక కిటికీ తలుపు తెరిచి చూసినప్పుడు ఇంట్లో చిక్కుకున్న 2 పిచ్చుకలు చనిపోయి ఉండడం కనిపించింది. ఒకటి మాత్రం ఎగిరిపోయింది. ఆ దృశ్యాన్ని చూసి ఆ మిత్రుడి మనసుకెంతో బాధ అనిపించింది. దేవా, పాపం, ఇవి అన్నపానీయాలు లేక ప్రాణాలు వదిలేశాయి. షిరిడీకి వెళ్ళేటప్పుడు గాలి రావడం కోసం కిటికీని తెరిచి ఉన్నట్లయితే ఇవి చనిపోయి ఉండేవి కావు. నా వల్లే ఇవి పాపం చనిపోయాయి. ఇప్పుడు ఎగిరిన దాని గురించి బాబా ఆలోచించి దానికోసమే మమ్మల్ని ఈరోజు పంపించి ఉంటారు. లేకపోతే ఇది కూడా చనిపోయి ఉండేది. అన్నం లేకుండా పాపం అది ఎలా బ్రతికి ఉంటుంది? ఆయుష్ తీరిపోతే అలాంటి స్థితే ప్రాప్తిస్తుంది. ఇదొక్కటి మాత్రం సురక్షితంగా ఉండిపోయింది. సరే, ఆ మిత్రుడికి సంబంధించిన మరో చక్కటి వినదగ్గ అనుభవం. షిరిడీకి వెళ్లే ముందు అతను ఎన్నో నెలలు ఒక కాలి మడమ నొప్పితో బాధపడేవాడు. కానీ అక్కడి నుంచి తిరిగి వచ్చాక ఆ నొప్పి బాధ పెట్టడం మానేసింది. కొద్ది రోజుల్లో ఆ నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. అలాంటిదే మరో కథ. అందులో మహాత్ములను పరీక్షించడానికి పోయినప్పుడు మనస్సులో లేకపోయినా వారి పాదాలకు నమస్కరించడానికి తలను ఎలా వంచవలసి వచ్చిందో వినండి. అలాగే మోహపాశాల్లో చిక్కుకున్నందువల్ల దక్షిణ ఇవ్వాలన్న ఆలోచన లేకపోయినా తన దృఢ నిశ్చయాన్ని వదిలేసి అతను దక్షిణ ఇవ్వడాన్ని కూడా వినండి. ముంబైలో ఉండే సొలిసిటర్ అంటే వకీలు ధరంసి జటాబాయి టక్కర్ పూర్వపుణ్యం ఫలించడం వల్ల అతని మనసుకి సాయిని కలవాలని అనిపించింది. ఇతను కాకా మహాజని యజమాని. ఇద్దరికీ గాఢమైన పరిచయం ఉంది. షావుకారికిలా అనిపించింది. సరాసరి షిరిడీకి పోయి సాయిని ప్రత్యక్షంగా దర్శించుకోవాలి. కాకా మహాజని టక్కర్ గారి వ్యాపార సంస్థలో ముఖ్య అధికారిగా ఉండేవాడు. వరుసగా సెలవులు కలిసొస్తే చాలు అది చూసుకుని అతను షిరిడీ వెళ్లేందుకు తయారయ్యేవాడు. అలా అని సమయానికి తిరిగి వచ్చేవాడు కాదు. 7-8 రోజులు షిరిడీలోనే ఉండిపోయేవాడు. పైగా ఇలా అనేవాడు, తిరిగి రావడానికి సాయి అనుమతి దొరకలేదు. ఇదేనా పనిచేసే పద్ధతి? అసలు ఈ మహాత్ములు ఎలాంటి వారు? ఇలా విరుద్ధమైన పద్ధతులు నాకు ఇష్టం లేదు. కనుక సాయి విషయంలో తాడో పేడో తేల్చుకోవాలి అని హోలీ సెలవులకి షావుకారు ధరంసి బయలుదేరాడు. షావుకారుకి భయంకరమైన దేహాభిమానం ఉంది. తన ఐశ్వర్యాన్ని గురించిన గర్వం ఉంది. మహాత్ములైతే ఏం, వాళ్ళు మాత్రం మనుషులు కాదా? మరి వాళ్ళ ముందు తలెందుకు ఉంచాలి? సాయిబాబా ఉత్తమ స్థితిని చూసి విద్వాంసులు పండితులు అలసిపోయి చిత్తుగా ఓడిపోతారు. మరి పాపం ధరంసి ఏం తట్టుకోగలడు? తన నిశ్చయాన్ని ఎంతసేపు నిలుపుకుంటాడు? అంధవిశ్వాసం మాత్రం మంచిది కాదు. తానే స్వయంగా చూసి నిశ్చయించుకోవాలి అని నిర్ణయించుకొని అతను షిరిడీ వెళ్లేందుకు సిద్ధమైనాడు. పైన వర్ణించిన మిత్రుడిలాగే ధరంసి కూడా కాకా మహాజనిని తోడు తీసుకుని బయలుదేరాడు. అతనితో ఇలా అన్నాడు,
నీవు షిరిడి వెళ్ళి అక్కడే ఉండిపోతుంటావు కదా, ఈసారి అది కుదరదు. నాతో పాటే తిరిగి వచ్చేయాలి. ఇది బాగా గుర్తుంచుకో. అప్పుడు కాక అతనితో, అది మాత్రం మన చేతుల్లో ఉండదు కనుక తరంసి మరొకరిని ప్రయాణంలో తోడుగా తీసుకున్నాడు. ఒకవేళ కాక తిరిగి రాకపోతే ప్రయాణంలో తోడు లేకుండా వెళ్ళడం కష్టమని తరంసి మరొకరిని తనతో పాటు తీసుకెళ్లాడు. వాళ్ళు ముగ్గురు బయలుదేరారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జగత్తులో పరోపకారం చేసే సహృదయులైన భక్తులు ఎన్నో రకాలుగా ఉంటారు. వారి సంశయాన్ని తొలగించడానికి బాబా వాళ్ళని ఇలా లాగి షిరిడీకి రప్పించుకుంటారు. వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు తమ అనుభవాన్ని ఇతరులకు చెప్పేవారు లేదా లోకులను సన్మార్గంలోనికి రప్పించడానికి దాన్ని ఎవరి చేతనైనా రాయించి పెట్టేవారు. క్లుప్తంగా చెప్పాలంటే షిరిడి వెళ్ళిన ప్రతి వారు దర్శనం చేసుకుని తృప్తి చెందేవారు. వాళ్ళ భావన మొదట్లో ఎలా ఉన్నా ఉండని, కానీ చివరికి వారికి గొప్ప ఆనందం ప్రాప్తించేది. కనుక పరీక్షించాలన్న జిజ్ఞాస ఉంటే తమంతా తామే షిరిడీకి వెళ్ళేవారు. కానీ నిజం మాత్రం వేరుగా ఉంది. వారు బాబా కార్యాన్నే నెరవేర్చేవారు. బాబా వాళ్ళకి స్ఫూర్తి ఇచ్చినప్పుడే వాళ్ళు గడప దాటి బయటకు రాగలిగేవారు. వాళ్ళ సహజ వృత్తిని మేల్కొల్పి బాబా వాళ్ళని పారమార్థిక మార్గానికి తీసుకొచ్చేవారు. బాబా సంకల్పం ఎవరు తెలుసుకోగలరు? అది తెలుసుకోవాలని ప్రయత్నిస్తే దుర్దశే వాళ్ళ ఒళ్ళే పడేది. కనుక అభిమానాన్ని అవతలికి నెట్టి ఆయన పాదాలకి సాష్టాంగ పడితే సుఖ సంరంభం అనుభవంలోనికి వస్తుంది. దేవతలు, బ్రాహ్మణులు, గురువు వీరి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో పోరాదు. కనుక కాక దారిలో 2 షేర్లు అంటే సుమారు 1 కిలో ద్రాక్ష పండ్లు కొనుక్కొని వెళ్ళాడు. లోపల గింజలేని జాతిని చెందిన ద్రాక్షలుంటాయి. కానీ అప్పుడు గింజలున్న ద్రాక్ష పండ్లే అతనికి దొరికాయి. కనుక కాక వాటిని కొన్నాడు. సరే, పిచ్చపాటి మాట్లాడుకుంటూ వాళ్ళు ముగ్గురు షిరిడి చేరారు. బాబా దర్శనం కోసం మసీదుకి వెళ్ళారు. సాయిబాబా భక్తుడు బాబా సాహెబ్ తర్కాడ్ అక్కడ కూర్చొని ఉన్నాడు. బాబాని పరీక్షించాలన్న కుతూహలంతో తర్కాడిని ధరంసి ఏమని అడిగాడో వినండి. ఇక్కడ విశేషం ఏమిటంటే, జనులు ఎందుకు వస్తారు ఇక్కడికి? దానికి తర్కాడ్ ఇలా అన్నాడు, బాబా దర్శనం కోసం వస్తారు. ధరంసి ఇంకా ఇలా అన్నాడు, ఇక్కడ చమత్కారాలు జరుగుతాయని విన్నాను. దానికి తర్కాడ్ ఇలా అన్నాడు, నాకైతే అలాంటి భావన లేదు. మన మనసులో తీవ్రేచ్ఛ ఎలా ఉంటే అది అలా నెరవేరుస్తుంది. కాక బాబా పాదాలపై తల ఉంచి ద్రాక్షలను ఆయన చేతికి అర్పించాడు. అక్కడ చాలామంది భక్తులు ఉన్నారు. బాబా వారికి అవి పంచడం మొదలుపెట్టాడు. ఇతరులతో పాటు బాబా ధరంసికి కూడా ద్రాక్షలు ఇచ్చారు. కానీ గింజలున్న ద్రాక్షలు అతనికి ఇష్టం లేదు. అతనికి గింజలు లేనివే ఇష్టం. ఇలాంటి ద్రాక్షలు అతనికి నచ్చవు. మొదట మొహమాట పడ్డాడు. ఇవి ఎలా తినాలా అని అతను ఇబ్బంది పడ్డాడు. కానీ వాటిని తిరస్కరించడం కూడా అతని మనస్సుకు ఇష్టం లేకపోయింది. అదీ కాక డాక్టరు ద్రాక్షలను కడగకుండా తినొద్దని చెప్పాడు. ఇంతమందిలో కేవలం తను మాత్రమే వాటిని కడిగి తినటం బాగుండదు అని అలా నానా రకాల ఆలోచనలు అతని మనసులో చెలరేగాయి. తర్వాత అతను వాటిని నోట్లో పెట్టుకున్నాడు. గింజలన్నీ జేబులో వేసుకున్నాడు. మహాత్ముల పవిత్ర స్థలాన్ని ఎంగిలి వస్తువులతో అపవిత్రం చేయలేకపోయాడు. తరువాత షావుకారు మనసులో ఇలా అనుకున్నాడు, ఈ బాబా నిజంగా సాధువు అయి ఉంటే నాకు గింజలున్న ఈ ద్రాక్ష పళ్ళు ఇష్టం ఉండదని అతనికి తెలియదా? మరి నాకు వాటిని బలవంతంగా ఎందుకు ఇస్తున్నారు? అతని మనసులో ఆ ఆలోచన వచ్చి రాగానే సాయిబాబా అతనికి మరిన్ని ద్రాక్ష పళ్ళు ఇచ్చారు. అవి గింజలున్నవని తెలుసు కనుక
ధరంసి వాటిని అలాగే చేతిలో పెట్టుకున్నాడే కానీ నోట్లో వేసుకోలేదు. గింజలున్న ద్రాక్షలు ఇష్టం లేదన్న మాట నిజమే, కానీ బాబా వాటిని స్వహస్తాలతో ఇచ్చారు కదా అని ధరంసి మనసులో సందిగ్ధం. ఏం చేయాలో అతనికి తోచలేదు. నోటిలో వేసుకోవడానికి మనసొప్పటం లేదు. అందుకని గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఇంతలో బాబా ఇలా అన్నారు, తినేసేయి. షావుకారు ఆ ఆజ్ఞను పాటించాడు. బాబా తినేసేయి అనడంతో ధరంసి ఆ ద్రాక్షను నోటిలో వేసుకోగానే అవన్నీ గింజలు లేనట్లు అయిపోయాయి. ధరంసికి ఎంతో తమాషాగా అనిపించింది. అలా ఆ ద్రాక్షలు గింజలు లేకుండా ఉండటం చూచి ధరంసి విస్మయం చెందాడు. ఈయన సామర్థ్యం ఎంత విలక్షణం! ఈ మహాత్ములకి శక్యం కానిదంటూ ఏముంటుంది? నా మనసులోని కోరిక తెలుసుకొని సాయిబాబా నాకు ఇచ్చిన ద్రాక్షలన్నీ గింజలుండి కడగని అయినప్పటికీ గింజలు లేకుండా హితకారకాలు అయ్యాయి. ధరంసి నిర్ఘాంతపోయాడు. అతని సంశయాలన్నీ విస్మరించాడు. అభిమానమంతా కరిగిపోయింది. మహాత్ముల పట్ల ప్రేమ ఉదయించింది. ఇదివరకు తీసుకున్న ప్రతిజ్ఞలన్నీ గాలికి ఎగిరిపోయాయి. హృదయంలో సాయిబాబా పట్ల ప్రేమ ఉప్పొంగింది. షిరిడీకి రావాలన్న అతని ఉత్సాహం దృఢ నిశ్చయం చేసుకున్నట్లు స్థిరపడింది. బాబాసాహెబ్ తర్కాడ్ అక్కడే సాయిబాబా వద్ద కూర్చుని ఉన్నాడు. అందులో కొన్ని ద్రాక్ష పండ్లను సాయిబాబా అతనికి కూడా పంచారు. అప్పుడు ధరంసి అతను అడిగాడు, మీ ద్రాక్షలు ఎలా ఉన్నాయి? తర్కాడ్ ఇవి గింజలున్న పళ్ళని చెప్పగానే ధరంసి మనసుకెంతో దిగ్భ్రాంతి కలిగి సాయిబాబా సాధువే అన్న శ్రద్ధ కలిగింది. దాన్ని దృఢం చేసుకోవటానికి ధరంసికి మరో ఆలోచన వచ్చింది. ఒకవేళ సాయిబాబా సాధువు అయి ఉంటే అప్పుడు ఆ తరువాత పంచబోయే ద్రాక్షలు కాకమ్మ హాజరి నుండే పంచడం ప్రారంభిస్తారు. సాయిబాబా ద్రాక్ష పళ్లను ఎంతో మందికి పంచారు. కానీ షావుకారు గారి మనసులో పైన చెప్పిన ఆలోచన రాగానే ఆయన కాకా దగ్గర నుంచి పళ్ళు పంపిణీ ప్రారంభించడం షావుకారు గారికి ఆశ్చర్యం అనిపించింది. అలా ఇతరుల మనసుల్లోని ఆలోచనలను గుర్తుపట్టగలిగే శక్తి అనేది సాధుత్వానికి చిహ్నం. సాయిబాబాని మహాత్ములుగా అంగీకరించడానికి ధరంసికి అది దోహదం చేసింది. మాధవరావు దేశపాండే అక్కడే ఆ దగ్గరలోనే ఉన్నాడు. అతనప్పుడు బాబాతో ఇలా అన్నాడు, ఈ ధరంసి కాకా మహాజన్ యజమాని. దానికి బాబా కాకాకి ఆనందాన్ని కలిగించేలా ఎంతో స్పష్టంగా సమాధానమిచ్చారు. కాకాకి అతనేం యజమాని? అతని యజమాని మరొకరున్నారు, అంటే స్వయంగా నేనే. మరొక ఆశ్చర్యకరమైన విషయం, బాబా అక్కడ దుని పక్కన నిలబడి ఉన్న ఒక ఆచార్యుడితో ఏమన్నారో చూడండి. బాబా ఇలా అన్నారు, ఈ షావుకారు ఇక్కడ దాకా నా కోసం కష్టపడి రాలేదు. ఈ అప్ప అంటే ఆచార్యుడి కోసం మీద ప్రేమ పొంగిపడటం వల్ల ఇతను షిరిడీ వచ్చాడు. ధరంసికి తినడానికి త్రాగటానికి ఎంతో మంచి ఏర్పాట్లు కావాలి. షిరిడీకి వచ్చే ముందు ఆ ఏర్పాట్ల గురించి అతను నిశ్చయంగా ఆజ్ఞాపించి ఉన్నాడు. అది తెలుసుకొని సాయిబాబా అతనికి ఇలా చురక వేశారు. ఇతరులెవరికీ ఇది అర్థం కాలేదు, కానీ ధరంసికి అది తెలిసింది. సరే, అలా జరిగింది సంభాషణ. ధరంసి తన నిశ్చయాన్ని మర్చిపోయాడు. తనంత తానే బాబా పాదాలపై పడి వాడాకి తిరిగి వెళ్ళిపోయాడు. తరువాత మధ్యాహ్నం హారతి జరిగింది. ఇంటికి తిరిగి వెళ్ళటానికి వీళ్ళు సిద్ధమయ్యారు. బాబాని అనుమతి తీసుకునే వేళ అయిందని వీళ్ళు ముగ్గురు షిరిడీకి బయలుదేరారు. ధరంసి కాకాతో ఇలా అన్నాడు, నేను మాత్రం బాబాని అనుమతి అడగను, నువ్వే అడుగు, నీకే అది అవసరం. దానికి మాధవరావు ధరంసితో ఇలా అన్నాడు, కాకా ప్రయాణానికి నిశ్చయం లేదు. 1 వారమైతే తప్ప అతనికి అనుమతి లభించదు. మీరే అడగవచ్చు కదా. తరువాత వాళ్ళ ముగ్గురు మసీదుకి వెళ్ళి కూర్చున్నాక మాధవరావు అనుమతి అడిగినప్పుడు బాబా మొదలుపెట్టిన కథను ప్రశాంత చిత్తంతో వినండి. ఒక అస్థిరమైన మనసు గల వ్యక్తి ఉండేవాడు. ఇంట్లో ధనధాన్యాలు సమృద్ధిగా ఉండేవి. అతనికి శారీరకంగాను మానసికంగాను ఏ బాధ లేదు. అయినా అనవసరంగా బాధపడటం అతనికి అలవాటు. అకారణంగా తల మీద లేనిపోని భారాలు మోస్తూ అటూ ఇటూ తిరుగుతుండేవాడు. మధ్యలో ఆ భారాన్ని కింద పెట్టేవాడు. అంతలోనే మళ్ళీ నెత్తికెత్తుకునేవాడు. అతని మనస్సుకు శాంతి అన్నది లేకుండా పోయింది. అతని ఆ అవస్థ చూచి నా మనసులో దయ ఉత్పన్నమైంది. నేను అతనితో ఇలా అన్నాను, నీకిష్టమైన చోట ఆ భారాన్ని కింద పెట్టేయి. ఊరికే ఎందుకు తిరుగుతావు? ఒక చోటగా హాయిగా కూర్చో.
ధరంసికి ఈ మాటలు ములులా గుచ్చుకున్నాయి. అవి తన గురించి అన్నవేనని అతను గుర్తించాడు. ఏ కారణము లేకుండా ధరంసి ఎప్పుడు విచారిస్తూ ఉండేవాడు. ఊరికే బాధపడుతుండేవాడు. ఎంతో సిరి సంపదలు, గౌరవ ప్రతిష్టలు ఉండి కూడా అతని మనసుకి తృప్తి లేకపోయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. వీపు మీద కాల్చనిక దుఃఖాన్ని ఎంతగానో మోస్తూ ఆ విచారంలోనే అతను మునిగిపోయి ఉండేవాడు. సాయిబాబా నోటి మాటలు విన్న షావుకారు గారి మనసుకి ఆశ్చర్యం కలిగింది. తన పరిస్థితినే బాబా చెప్తున్నారని దాన్నెంతో ఆధారంతో విన్నాడు. కాకాకి వెంటనే తిరిగి వెళ్లేందుకు అనుమతి లభించటం ఎంతో అశక్యమైనది. కానీ అది ఏ ప్రయాస లేకుండానే సహజంగా ప్రాప్తిస్తుంది. కనుక ధరంసి మనసుకి సంతోషము మనిపించింది. కాక తనతో తిరిగి రావాలని ధరంసి ఎంతో ఇచ్చ పెట్టుకున్నాడు. బాబా అంగీకారాన్ని ప్రసాదించి దాన్ని గట్టెక్కించారు. షావుకారు గారికున్న ఈ ప్రతిజ్ఞ సంగతి కూడా బాబాకెలా తెలిసింది? ఇది కూడా బాబా సాధుత్వ లక్షణమే. ధరంసికి విలక్షణమైన ఈ లక్షణం కూడా తెలిసింది. ధరంసి సంశయాలన్నీ దూరమయ్యాయి. సాయి సాధువని స్పష్టమైంది. భక్తులు మనసుల్లోని భావాన్ని బట్టి బాబా వారికి అనుభవాన్ని ఇస్తారు. భక్తులు తాము ఏ ఏ మార్గాల్లో పోవాలని కోరుకుంటారో ఆయా మార్గాల్లోనే సాయిబాబా వారిని పెడతారు. వారికున్న అర్హత ఏమిటో బాబాకి తెలుసు. దాన్ని బట్టి వారికి ఆ ప్రయాణంలోనే పరమార్థం కూడా లభిస్తుంది. భక్తుడు భక్తియుక్తి అంతఃకరణ కలవారైనా లేదా పరిహంసించేవారైనా సరే సాయిబాబా ఆ ఇద్దరి మీద ఒకేలాంటి కృప చూపేవారు. కొందరిని దూరము చేయుట, కొందరిని దగ్గరకు తీయట అనేది ఆ కరుణామయని తల్లికి తెలియదు. వారిద్దరూ బయలుదేరినప్పుడు బాబా కాకాని నుంచి 15 రూపాయలు దక్షిణ అడిగి తీసుకున్నారు. అతనితో ఆయన ఇలా అన్నారు: దక్షిణ కోసం నాకు 1 రూపాయి ఇస్తే దానికి 5గా నేను 10 రెట్లు ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఎవరిది దగ్గర అనవసరంగా తీసుకోను. నేను అందరినీ దక్షిణ అడగను. నా ఫకీరు ఎవరి వైపు వేలు చూపుతాడో వారి దగ్గరే నేను దక్షిణ ప్రస్తావన తెస్తాను. ఆ ఫకీరు కూడా రుణపడి ఉన్న వారిని అడిగిస్తాడు. దాత అది ఇస్తాడు అంటే పంట కోసమే గింజలు నాటుతాడు. డబ్బున్న వారి డబ్బు పరోపకార కృతార్థులకు శాస్త్రోక్త ధార్మిక విధుల చేయుటికి ఖర్చు పెడితేనే వారికది శ్రేయస్కరం అవుతుంది. సదాచరణంతో ప్రవర్తిస్తే ఔదార్యంతో దానం చేస్తే ఒక్క ఫలం మాత్రమే నిశ్చయంగా ప్రాప్తిస్తుంది. అదేమిటంటే ఆ మానవుల వద్ద జ్ఞానం చోటు చేసుకుంటుంది. ఈశ్వర ప్రాప్తి మార్గాన్ని బోధ అవుతుంది. ఎందరో మానవులు కష్టంతో లభించిన ఈ ధనము తమ ఇష్టమైనట్లు అనుభవించటానికి అని అనుకొని ధార్మిక కార్యాలను ఆచరించకుండా అకారణంగా ఇష్టమొచ్చినట్లు ఖర్చు పెడతారు. కానీ కూడా పెట్టి 10 రెట్ల దాకా పోగు చేసి డబ్బుని విషయ సుఖాలను అనుభవించాలన్న కోరికతో ఎన్నటికీ వృధా చెయ్యని మానవులు సుఖిస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని
శరత్ బాబుజీకి జై. ఎందరో మానవులు కష్టంతో లభించిన ఈ ధనం తనకిష్టమైనట్లు అనుభవించడానికే నన్ను అనుకుని ధార్మిక కార్యాలను ఆచరించకుండా అకారణంగా ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడతారు. కానీ కూడబెట్టి 10 కోట్ల దాకా పోగు చేసిన డబ్బుని విషయ సుఖాలను అనుభవించాలన్న కోరికతో ఎన్నటికీ వృధా చేయని మానవులు సుఖిస్తారు. నా అదత్తం ఉపతిష్టతి, ఇవ్వకుండా లభించదు అన్న వేదశాస్త్ర వాక్యం అందరికీ తెలుసు. ఇది వరకు ఇచ్చినదే ఎదుట నిలబడుతుంది అని బాబా దక్షిణ అడిగేవారు. రామావతారంలో రాముడు బంగారు శ్రీమూర్తుల్ని లెక్కలేనని దానం చేశాడు. దాని ఫలితం కృష్ణుడు 16,000 రెట్లుగా కృష్ణావతారంలో పొందాడు. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు లేనటువంటి ఎంతో అమాయక భక్తుల్లో మొదట వైరాగ్యాన్ని ఉత్పన్నం చేసి బాబా అప్పుడు వారికి భక్తి జ్ఞానాలను ప్రసాదిస్తారు. బాబా దక్షిణగా తీసుకునేదే వైరాగ్య లక్షణం. తర్వాత వారిని భక్తి మార్గంలోకి తెచ్చి బాబా వారిని జ్ఞాన మార్గంలో ప్రవీణులుగా చేస్తారు. నేను మాత్రం చేసేదేమిటి? ఒకటి తీసుకుంటాను, దానికి 10 రెట్లు ఇస్తాను, క్రమక్రమంగా జ్ఞాన మార్గానికి తీసుకొస్తాను. బాబా అలా అన్నప్పుడు ధరంసి లోభం వదిలిపోయింది. తనంత తానుగా అతను బాబా చేతిలో 15 రూపాయలు పెట్టాడు. మునుపటి తన నిశ్చయాన్ని మర్చిపోయాడు. ఇదంతా అపూర్వంగా జరిగింది. బాబా భక్తులను కొంత మొత్తాన్ని అడగడంలో అప్పుడప్పుడు నిగూఢమైన భావం ఉండేది. పురంధరేని 2 రూపాయలు అడిగారు. దాని అంతరార్థం నిష్ఠ, సహనం వాటిని అడిగారు. సౌభాగ్యవతి తారాబాయి తర్కడ్ని 6 రూపాయలు అడిగారు. దానికి అర్థం కామ, క్రోధ, లోభ ఇత్యాది షడ్రీపులను బాబా అడిగారు. ముఖ్యంగా దక్షిణ అడిగి బాబా భక్తులకు దాన ధర్మాలు చేసి డబ్బుని యోగ్యమైన పద్ధతిలో ఖర్చు పెట్టడాన్ని నేర్పారు. ఉపనిషత్తుల్లో, పురాణాల్లో దానం ఇవ్వడంలోని గొప్పతనం గురించి అడుగడుగునా చెప్పబడింది. ఈ జన్మలో ఇలాంటి పుణ్యకర్మలు చేస్తే ఉత్తమ ఫలితం మరు జన్మలో కలుగుతుంది. రాముడు రామావతారంలో బంగారు స్త్రీమూర్తులను అపారంగా దానం చేయడం వల్ల కృష్ణావతారంలో 16,000 రెట్లుగా దాని ఫలాన్ని పొందాడు. అదిగాక దక్షిణ ఇవ్వడం వల్ల భక్తులకు డబ్బు పట్ల ఉన్న లోభం తగ్గిపోయి వారిలో వైరాగ్యం ఉత్పన్నం కావాలన్నదే బాబా ఇచ్చ. ఎందుకంటే వైరాగ్యం వచ్చాకే భక్తి జ్ఞానాలకు మార్గం సులభమవుతుంది. మొత్తానికి దక్షిణ అడగడానికి కారణం బాబా తన గురించి డబ్బు పోగు చేసుకోవడం కాక కేవలం భక్తులను ఏదో రకంగా శ్రేయస్సు సాధింపజేసి పెట్టడానికి. లేకపోతే తాము దేహాన్ని వదిలేసినప్పుడు ఆయన జేబులో కేవలం 16 రూపాయలు మాత్రమే ఎందుకు లభించేవి? ధరంసీకి అనిపించింది. తను మొదట ఊరికే ప్రగల్భాలు పలికాడు. ఎదుటకు రావడం మంచిదైంది. దానివల్ల మహాత్ములు ఎలా ఉంటారో తెలిసింది. అనుభవం కలిగి ఆయనపై ఆసక్తి కలిగింది. సరే, మనసులో ఏమీ ఆలోచించకుండా నమస్కారం చేయడం కోసం నేను ఇక్కడికి రాను అన్నాడు. అయినా నా అంతట నేనే వచ్చాను. నిజమే, సాధువుల చేతలు ఎవరికీ అర్థం కావు. ఎవరి నోటిలో సదా అల్లా మాలిక్ అనే జపం నడుస్తుందో వారికి అసఖ్యం అంటూ ఏముంటుంది? నేను కేవలం సాధువుల చమత్కారం చూడాలన్న ఆతృతలో ఉన్నాను. నా నిశ్చయం వ్యర్థమైంది. నేను మానవుడికి సాష్టాంగం చేసి ఆయన అడగకుండానే నా అంతట నేను దక్షిణ ఇచ్చాను. నా గొప్పతనం అలా వ్యర్థమైంది. నా అంతట నేనే నా తలను సాయి చరణాల్లో పూజ్యభావంతో అర్పించాను. దానికన్నా ఆశ్చర్యం ఏముంటుంది? ఎవరైనా నమస్కరించని లేకపోని, దక్షిణ ఇవ్వని ఇవ్వకపోని, ఆనందానికి మూలము, దయతో పరిపూర్ణము అయిన సాయి ఎవరినీ తిరస్కరించరు. పూజ చేస్తే ఆయనకు ఆనందం కలగదు, హేళన చేస్తే ఆయనకు దుఃఖము కలగదు. హర్షమే లేనప్పుడు అక్కడ విషాదం ఏముంటుంది? వారిది పూర్ణ నిర్ద్వంద, అనగా సుఖదుఖాలు, రాగలోభాలు లేనటువంటి లాంటి పరస్పర విరుద్ధాలైన మనోవికారాల నుంచి అలిప్తం అటువంటి స్థితి. ఎవరి ఉద్దేశం ఎలా ఉన్నా ఒక్కసారి ఆయన దర్శనం చేసుకుంటే వారికి ఆయన చరణాల పట్ల భక్తి కలుగుతుంది. సాయి యొక్క అలౌకిక శక్తి అలాంటిది. సరే, తర్వాత విభూతి ప్రసాదం పొంది ఆశీస్సులు తీసుకుని వాళ్ళు నిస్సంశయంగా ముంబైకి తిరిగి వచ్చారు. సాయిబాబాకి అలా ఎవరికీ అర్థం కాని గొప్పతనం ఉండేది. తిరిగి ప్రతి వారు ఆయన అనుమతి తీసుకోవాల్సి ఉండేది. ఆ ఆజ్ఞను ఉల్లంఘించారంటే వాళ్ళు విఘ్నాలను ఆహ్వానించినట్లే. తమ మనసులోని నిర్ణయం ప్రకారం తిరిగి వెళ్ళిపోతే దారిలో భయంకరమైన అవాంతరాలు వచ్చి పశ్చాత్తాపము, అవమానము ఒళ్ళో పడేవి. వాటిని నివారించడం చాలా కష్టమయ్యేది. షిరిడి నుండి తిరిగి వెళ్ళడం గురించి వర్ణించాను. మాకు కూడా ఇదే స్థితి కలిగింది. నేను రప్పించుకోకుండా ఎవరూ రాలేరు అని బాబా అంటుండేవారు. నా అనుమతి లేకుండా ఇంటి గడప ఎవరు దాటగలరు? తమ అభిమతంతో ఎవరికీ నా దర్శనం లభించదు. షిరిడీకి ఎవరూ రాలేరు. మా రాకపోకలు కృపామూర్తి సాయి సమర్థులపైన ఆధారపడి ఉండేది. ఆయన మనసులో కృప కలిగినప్పుడే ఆయన దర్శనం అయ్యేది. షిరిడీకి రాకపోకలు అట్లాగే ఉంటాయి.
సాయి సంకల్పం లేకుండా ఎవరికీ విభూతి తిరిగి వెళ్లేందుకు ఆశీస్సులతో ఆజ్ఞ లభించేవి కావు. బాబాకి సాష్టాంగ నమస్కారం చేసి అనుమతి అడిగినప్పుడు విభూతితో పాటు ఆశీస్సులు లభిస్తే వెళ్ళడానికి అనుమతి లభించిందని అర్థం. ఇప్పుడు విభూతి గురించి ఓ అపూర్వ అనుభవాన్ని శ్రోతలకు నేను చెప్తాను. నెవాస్కర్ పాటిల్ భక్తి ప్రసూన పరిమళాల ప్రభావం గురించి, గొప్ప మహానుభావుడైన సాయిబాబా కృపామృత గంగాధరి తరంగాల గురించిన విషయం చెప్తాను. వాంద్రా పట్టణంలో ఓ కాయస్థ ప్రభుజాతికి చెందిన వ్యక్తి ఉండేవాడు. ఎంత గొప్ప ప్రయత్నం చేసినప్పటికీ అతనికి రాత్రిపూట హాయిగా నిద్ర పట్టేది కాదు. కళ్ళు గట్టిగా మూసుకొని పడుకుంటే మరణించిన అతని తండ్రి ప్రతిరోజు నిద్ర మధ్యలో అతని స్వప్నంలోకి వచ్చి అతన్ని మేల్కొల్పేవాడు. అంతకు పూర్వం జరిగిన మంచి చెడు విషయాలను, మనోగవాక్షం మాటన దాగిన గుప్తము, నింద్యము, క్లిష్టము అయిన ఆలోచనలను తిట్లు, శాపనార్థాల రూపంలో ఉచ్చరిస్తూ అతని తండ్రి అతన్ని మాటల ఈటలతో తూట్లు పొడిచేవాడు. ప్రతిరోజు ఇదే తంతు. ప్రతిరోజు అతనికి నిద్రాభంగం అయ్యేది. అతనికి ఏమీ పరిష్కారం కనబడలేదు. అలా అతన్ని పట్టి పీడిస్తున్న ప్రారంభం వదలలేదు. ఆ వ్యక్తి విసిగిపోయాడు. అతనికి ఏమీ ఉపాయం తోచలేదు. అందుకేం చేయాలని ఒక సాయిబాబా భక్తుడిని అడిగినప్పుడు అతను ఇలా చెప్పాడు: మాకు మరో వైద్యం గురించి తెలియదు. సాయి మహారాజు గొప్ప మహాత్ములు. ఆయనపై శ్రద్ధ పెడితే ఆయన విభూతి మనపై ప్రభావం చూపుతుంది. ఆ సాయి భక్తుడు చెప్పినట్లే ఇతను చేశాడు. అతనికి అనుభవం కూడా అలాగే వచ్చింది. అలాంటి చెడు స్వప్నం అతనికి మళ్ళీ రాలేదు. కర్మవశాత్తు అతని మిత్రుడు సాయి సమర్థుని శిష్యుడు. అతడు ఆశ్చర్యకరమైన విభూతి మహిమను వర్ణించి దాన్ని అతనికి కొద్దిగా పెట్టి ఇలా అన్నాడు: నిద్రపోయే ముందు కొంచెం నుదురుపై పెట్టుకొని పొట్లాన్ని తల కింద పెట్టుకో. శ్రీ సాయిని స్మరించు. హృదయంలో భక్తిభావం పెట్టుకో. అప్పుడు విభూతి ప్రభావం చూడు. పీడ వెంటనే పలాయనం చిత్తగిస్తుంది. విభూతికున్న సహజ గుణం అది. సరే, అది అలా అయ్యాక ఆ రాత్రి అతనికి గాఢ నిద్ర పట్టింది. దుస్వప్నాలకు చోటు లేకుండా పోయింది. ఆ వ్యక్తి మనోప్రాంగణంలో ఆనంద దీపికలు వెలిగాయి. అతన్ని ఆవరించిన ఆనంద ఝరీ తరంగాల గురించి ఏం చెప్పాలి? విభూతి పొట్లాన్ని అతను ఎప్పుడూ తలకెడ కింద పెట్టుకునేవాడు. సాయిబాబాని నిరంతరం స్మరిస్తూ ఉండేవాడు. తర్వాత అతను బాబా ఫోటో తెచ్చుకున్నాడు. గురువారం నాడు తన తల దగ్గర గోడకి తగిలించాడు. పూలమాల వేసి ఆదరంతో పూజించేవాడు. ఎప్పుడూ ఆ ఫోటోని అలా చూస్తూ ఉండేవాడు. ప్రతి గురువారం మాల వేసేవాడు. మనసులో నిత్య పూజ చేసుకునేవాడు. అతని పీడలన్నీ నివారించబడ్డాయి. ఈ ప్రకారంగా ఆ నియమాన్ని కఠిన పద్ధతితో నడిపించాడు. అతనికి శాశ్వత సుఖం లభించింది. నిద్రను చెడగొట్టే దుస్వప్నాల దుర్గతిని అతను మర్చిపోయాడు. అది విభూతి వల్ల కలిగే ఒక ప్రయోజనం. ఇప్పుడు మరొక ఆశ్చర్యకరమైన అపూర్వ ప్రయోజనం గురించి చెప్తాను. ఎలాంటి కష్ట సమయంలోనైనా ఈ విభూతి పెట్టగానే కోరుకున్న విధంగా అది ఫలితాన్ని ఇస్తుంది. బాలాజీ పాటిల్ నేవాస్కర్ అనే పేరు గల గొప్ప భక్తుడు ఉండేవాడు. బాబాకి అసాధారణ సేవ చేసి అతను తన శరీరాన్ని అంకితం చేశాడు. గ్రామంలో నిత్యము బాబా రాకపోకలు చేసే స్థలాన్ని, అలాగే లెండీలో తిరిగే బాబా దారిని శుభ్రం చేసే పని నేవాస్కర్దే. అతని తర్వాత ఆ సేవా పద్ధతిని అలాగే కొనసాగిస్తూ ఉండడానికి రాధాకృష్ణమాయి అనే అలౌకిక కర్తృత్వశక్తి గొప్పగా పనికొచ్చింది. అందరికీ పూజ్యమైన బ్రాహ్మణ జాతిలో జన్మించి అలాంటి హీన సేవను ఎలా చేయాలి అన్న మూర్ఖపు ఆలోచన ఆమె దోషరహిత చిత్తానికి ఎప్పుడూ అంటలేదు. ఉదయాన్నే లేచి చేతిలో చీపురు తీసుకుని బాబా వచ్చేదారిని ఆమె స్వయంగా ఊడ్చి శుభ్రం చేసేది. ఆమె సేవ ఎంత ధన్యం! శుభ్రంగా వేగంగా చేసే ఆమె పనికి సాటి ఎవరు రాగలరు? తర్వాత కొద్ది కాలం గడిచాక దాన్ని శుభ్రం చేసే ఆ పనికి అబ్దుల్ ముందుకొచ్చాడు. అలా గొప్ప అదృష్టవంతుడు బాలాజీ పాటిల్ సంసారంలో ఉంటూనే సంసారం పట్ల అనాసక్తుడే ఉండేవాడు. అతనికి స్వార్థరాహిత్యం, త్యాగనిరతుల గురించిన కథాభాగాన్ని వినండి. తన పొలంలో కోతలు అయిపోగానే ఆ ధాన్యాన్నంతా అతడు మసీదుకు తెచ్చేవాడు. అక్కడ ప్రాంగణంలోనే రాసిపోసి దాన్ని బాబా చరణాలకు అర్పించేవాడు. బాబానే తమకు అన్ని విధాలుగా యజమానిగా భావించి అందులోంచి ఆయన ఇచ్చినంత ధాన్యాన్ని మాత్రమే ఇంటికి తీసుకెళ్లి దానితోనే తమ ఉదర నిర్వహణ చేసుకునేవాడు. మహారాజు స్నానం చేసి కాళ్ళు చేతులు మొహము కడుక్కున్నప్పుడు తూము నుంచి బయటకు వచ్చిన నీటిని త్రాగేవాడు బాలాజీ పాటిల్. అతను జీవించి ఉన్నంత వరకు ఆ నియమం అఖండంగా నడిచింది. ఇప్పటికీ అతని కొడుకు బాబాకి ధాన్యం పంపిస్తూ ఈ నియమాన్ని అలాగే నడిపిస్తున్నాడు. ఆ జొన్నలతో చేసిన రొట్టెలు తమ నిర్వాణ పర్యంతము మహారాజు రోజు 4 వేళలా నియమంగా తింటుండేవారు. సరే, ఓసారి ఏం జరిగిందో వినండి. బాలాపాటిల్ శ్రాద్ధం అనగా మరణించిన పితరులను ఉద్దేశించి వారు మరణించిన రోజున ప్రతి సంవత్సరం పుత్రాధికులు చేసే బ్రాహ్మణ భోజనం, పిండదానం మొదలైన కర్మలు. బాలాపాటిల్ శ్రాద్ధం వచ్చింది. వంట సిద్ధం చేశారు. వడ్డించేవారు అన్నం వడ్డించసాగారు. భోక్తలను అంచనా వేసి ఇంట్లో భోజనం తయారు చేశారు. కానీ వడ్డించే సమయానికి అంచనాలకు మించి భోజనానికి వచ్చేవారి సంఖ్య 3 రెట్లు ఎక్కువయింది. నేవాస్కర్ భార్య
అనగా కొడుకు భార్య మనసులో కంగారు పడింది. అత్తగారి చెవిలో మెల్లగా ఇలా చెప్పింది, ఇప్పుడు అప్రతిష్ట పాలవుతాం, దీన్ని ఎలా తొలగించుకోవాలి? కానీ అత్తగారు బాలాపాటిల్ వితంతు భార్యకి అచంచల విశ్వాసం ఉంది. ఆమె ఇలా అంది, మనకి సాయి సమర్థులు అండగా ఉండగా మనం ఎందుకు భయపడాలి? నువ్వు నిర్భయంగా ఉండు అని ధైర్యం చెప్పి ఆమె ఓ పిడికెడు విభూతి తీసుకుని వంటకాలున్న ప్రతి ఒక్క గిన్నెలోని వేసి ఆ గిన్నెలను బట్టతో కప్పేసింది. అప్పుడు కోడలితో ఇలా అంది, నువ్వు ఇప్పుడు లోపలికి వెళ్ళి హాయిగా వడ్డన చెయ్యి. వడ్డన పూర్తయ్యాక వాటి మీద బట్ట కప్పు. వడ్డించేటప్పుడు మళ్ళీ ఇదివరకులాగానే దాన్ని పక్కకు తొలగించి పెట్టు. ఈ పని మాత్రం చెయ్యి. ఇది సాయి ఇంటి అన్నం. ఇందులో ఒక్క మెతుకు కూడా మనది కాదు. ఆయన గౌరవాన్ని ఆయనే కాపాడుకుంటారు. దానికి ఒకవేళ అల్పత్వం వస్తే అది వారికే వర్తిస్తుంది. సరే. ఆ అత్తగారి విశ్వాసానికి తగ్గట్టే ఆమెకి చక్కటి అనుభవం కలిగింది. అక్కడున్న అతిథులు వారిలాగే ఇతర బంధువులంతా ఏ ఇబ్బంది లేకుండా భోజనం చేశారు. వచ్చే పోయే వాళ్ళంతా భోజనం చేశారు. అంతా యథావిధిగా చక్కగా జరిగిపోయింది. అయినప్పటికీ గిన్నెలు ఇదివరకులాగే నిండి ఉండి అన్నం మిగిలింది. విభూతి ప్రభావం అలా ఉంటుంది. మహాత్ములకి ఇది సహజ స్వభావం. మనలో ఉన్న భావాన్ని అనుసరించే కలుగుతుంది వారి అనుభవం. సరే, విభూతి మహిమను చెప్తుంటే నేవాస్కరుకున్న అపార భక్తిని చూసి అతనికి సంబంధించిన మరో కథ గుర్తొచ్చింది. అది వినండి. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका,
मुझसे पथ दिखलाना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही। नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ू है, अपने मस्जिद का झाड़ू गड़ू है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai